హలో ఎవ్రీవన్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్ గురించి తెలుసుకుందాం. ఇవి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఈ ఎంట్రీస్ మనము ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలన్నా లేకపోతే క్రెడిట్ సైడ్ రాయాలన్నా, బ్యాలెన్స్ షీట్లో దాని ఎఫెక్ట్ లయబిలిటీ సైడా లేకపోతే మనకు అసెట్ సైడా అనేది తెలుసుకుందాం. ఈ 3 టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఎట్లా ఉంటాయంటే వీటిని మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం కదా. వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెండిచర్ అంటే బిజినెస్ లో నుంచి డబ్బు పోవడం అంటే ఖర్చు చేయడం అన్నమాట. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెగ్యులర్ గా కాదు, ఇది ఎప్పుడన్నా ఒకటే ఒకేషనల్ గా జరుగుతుంటది. ఈ ఎక్స్పెండిచర్ జరిగినప్పుడు మనము బిల్డింగ్ అక్వైర్ చేయడానికి లేదా ల్యాండ్ అక్వైర్ చేయడానికి లేకపోతే మిషనరీ అక్వైర్ చేయడానికి, కంప్యూటర్స్, ఫర్నిచర్, ఈ రకంగా వీటిని అంటే ఇవి ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఎక్స్పెన్సెస్ చేస్తే దీని ఫలితం వచ్చేసి రాబోయే ఫైనాన్షియల్ ఇయర్స్ లో కూడా ఉంటుంది అనమాట. దీన్ని ఎట్లా ఎంట్రీ చేయాలి అంటే దీనికి వచ్చే డెబిట్ అంటే గోల్డెన్ రూల్ ప్రకారం మనకు ఇది అసెట్స్ కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే బిజినెస్కి వచ్చిన అసెట్ ని డెబిట్ చేస్తుంటాము, ఏదైనా వెళ్ళిపోతే దాన్ని క్రెడిట్. అది గోల్డెన్ రూల్ ప్రకారం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఇది జరిగినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి స్పెండ్ చేసినప్పుడు బిజినెస్ కు ఏం ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇంక్రీజ్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్. అంటే ఒక అసెట్ ఉంది, సపోర్టివ్ గా ఇంకొక అసెట్ తీసుకొని వచ్చినాం, లేదా మిషనరీ ఉంది, మనం ఫర్నిచర్ తీసుకొని వచ్చినాం. ఇట్లా అసెట్స్ తీసుకొని రావడము అయినప్పుడు అసెట్స్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సెకండ్ వచ్చేసి ఇంప్రూవ్ ఫిక్స్డ్ అసెట్స్ క్వాలిటీ. అంటే మన దగ్గర ఒక మిషన్ ఉంది, కరెంట్ పోయినప్పుడు రన్ చేయదు, ఎలక్ట్రిసిటీ పైన డిపెండ్ అయి ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము ఒక బ్యాటరీ బ్యాకప్ లేకపోతే జనరేటర్ తీసుకొని వచ్చినాం, దాన్ని సపోర్టివ్ గా అంటే దాని యొక్క వాల్యూను ఇంప్రూవ్ చేస్తున్నాం. కొత్తదైతే తీసుకొస్తలేము, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేస్తున్నాం అనమాట. అది సెకండ్ టైప్. థర్డ్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ అసెట్స్ రీప్లేస్మెంట్. అంటే మనము ఏవైతే అసెట్స్ మిషన్స్ అవి వాడుతూ ఉంటాము, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఫర్నిచర్, టూల్స్, ఇవన్నీ వాడే కొద్దికి వాటి లైఫ్ టైం అనేది డిప్రిసియేషన్ తగ్గుతూ ఉంటది. కాబట్టి అట్లా తగ్గినప్పుడు కొత్త అసెట్స్ అంటే ఉన్న అసెట్స్ ప్లేస్ లో కొత్తది రీప్లేస్ చేస్తాం అనమాట. ఈ 3 టైప్స్ గా మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినప్పుడు అసెట్స్ పైన రిఫ్లెక్ట్ ఎఫెక్ట్ అవుతుంటది. అయితే మనం ఇప్పుడు వచ్చేసి రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి తెలుసుకుందాం. సెకండ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాగా ఒకటేసారి చేసింది కాదు. ఇది బిజినెస్ కు ఎవ్రీడే బిజినెస్ రన్ చేయడానికి. ఎగ్జాంపుల్, మనం సేల్స్ చేయాలంటే రా మెటీరియల్ కొనుక్కోవాలి, ఎవ్రీ టైం రా మెటీరియల్ కొనాలి, ఎవ్రీ మంత్ రెంట్ ఇవ్వాలి, ఎవ్రీ మంత్ సాలరీస్ ఇవ్వాలి. ఇటువంటి ఎక్స్పెన్సెస్ అన్ని కూడా రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అంటాం. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ వచ్చి దీని నేచర్ వచ్చేసి ఇది నామినల్ అకౌంట్. ఎందుకు అంటే ఎక్స్పెన్సెస్ మన నామినల్ అకౌంట్ గోల్డెన్ రూల్ ఏంటి, డెబిట్ ఆల్ లాస్ అండ్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్స్. అంటే ఈ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ మనము చూపిస్తాం అనమాట. ఇప్పుడు డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ని కలిగి ఉంటుంది. అంటే మనము ఈ ఇయర్ కాస్ట్ స్పెండ్ చేసింది రాబోయే ఇయర్స్ లో దాన్ని ఎఫెక్ట్ చూపిస్తాం. ఎగ్జాంపుల్, ఒక 1 lakh రూపీస్ అడ్వర్టైజ్మెంట్ కి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో స్పెండ్ చేస్తే దాన్ని ఎఫెక్ట్ అనేది రాబోయే 5 years వరకు ఉందనుకుందాం. అంటే వాటి అడ్జస్ట్మెంట్ లో వాళ్ళు ఎట్లా ఇస్తారంటే అడ్వర్టైజింగ్ ఎక్స్పెండిచర్ స్పెండ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ 1 lakh అని చెప్పేసి రిటర్న్ ఆఫ్ ఇన్ 5 years అంటే ఈ 5 years వరకు దాన్ని చూపించాలన్నమాట. మనకు ఎగ్జాంపుల్ గా నేను మీకు చూపిస్తాను, స్టెప్ బై స్టెప్ ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, 1 lakh రూపీస్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ రిటర్న్ ఆఫ్ ఓవర్ 5 years అన్నాడు. అంటే దీన్ని ఎట్లా చూపించాలి మనము అంటే ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఏమో మనము జర్నల్ ఎంట్రీస్ లో అయితే రాసేస్తాము. కాకపోతే
ఇది మనకు ఫైనాన్షియల్ ఇయర్ లో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ లో ఎట్లా చూపించాలి అంటే ఇది 1 lakh ని మనం డివైడెడ్ బై 5 చేస్తే ఎంత వస్తుంది 1 year కి 20,000 అంటే ఫస్ట్ ఇయర్ ఈ 20,000 ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ చూపిస్తాం ఎక్స్పెన్సెస్ కాబట్టి అప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ ఏం చూపిస్తాము అడ్వర్టైజింగ్ సస్పెన్స్ అకౌంట్ అని 1 lakh లో నుండి 20,000 తీసేస్తాం తీసేసి ఇంకా 80,000 చూపించాలన్నమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 20,000 మిగిలిన 80,000 లో 20,000 తీసేసి 60,000 థర్డ్ ఇయర్ లో మళ్ళీ 60,000 లో నుండి 20,000 తీసేసి 40,000 ఫోర్త్ ఇయర్ లో 40,000 లో 20,000 తీసేసి అట్లా ప్రతి ఇయర్ ఫిఫ్త్ ఇయర్ లోపల ఏమైపోతుంది 20,000 లో నుంచి 20,000 తీసేస్తే బ్యాలెన్స్ షీట్ లో నిల్ అయిపోతుంది అనమాట ఓకే ఇది నెక్స్ట్ మనం ఈ మూడిటి గురించి మనం ఒకసారి కంపారిజన్ చేసుకుందాం కీ డిఫరెన్సెస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చింది అది ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ అది మోర్ దాన్ 1 year దాని ఎఫెక్ట్ ఉంటుంది అదే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే షార్ట్ టర్మ్ అనమాట ఇదే ఇయర్ కి ఇదే ఫైనాన్షియల్ ఇదే అకౌంటింగ్ ఇయర్ కి సంబంధించింది అదే డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈ రెండిటి ఫ్యూచర్స్ కలిసి ఉంటుంది అనమాట నౌ నేచర్ ఏంటి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినప్పుడు మనము అక్వైర్ చేస్తాం వేటిని అసెట్స్ ని అదే బిజినెస్ అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేసినప్పుడు అది ఎందుకు చేస్తుందంటే రొటీన్ ఆపరేషన్ అంటే ఎవ్రీడే జరగాల్సింది బిజినెస్ రన్ కావడానికి రొటీన్ గా పెట్టే ఎక్స్పెండిచర్ అన్నమాట చేసే ఖర్చులు డెఫర్డ్ రెవెన్యూ చేసే దాని నేచర్ ఏంటంటే రెవెన్యూ ఏమో ఫ్యూచర్ లో వస్తుంది అనమాట దాన్ని ఇప్పుడు చేస్తాము దాని రెవెన్యూ స్ప్రెడ్ అవుతుంది ఫ్యూచర్ లో ఓకే అకౌంటింగ్ ట్రీట్మెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంతా ప్రాఫిట్ అండ్ లాస్ లో వస్తుంది డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఇనీషియల్ గా అసెట్ లో చూపిస్తా ఉంటాం డిప్రిసియేషన్ అవుతా ఉంటుంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కూడా దాన్ని చూపిస్తా ఉంటాం ఎక్స్పెన్సెస్ గా అనమాట బ్యాలెన్స్ షీట్ ఇంపాక్ట్ అనమాట ఫిక్స్డ్ అసెట్ లో చూపిస్తాము రెవెన్యూకు దీన్ని అసెట్ ఏమి క్రియేట్ కాదు ఇది ఎక్స్పెండిచర్ నెక్స్ట్ వచ్చేసి ఈ డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఇంటాంజిబుల్ అసెట్స్ లో చూపిస్తాము రిటర్న్ ఆఫ్ కాబట్టి ఎవ్రీ ఇయర్ ఆ ఇంటాంజిబుల్ అసెట్ అనేది తగ్గుతూ ఉంటుంది అది 5 years అంటే 5 years వరకు 3 years అంటే 3 years లోపల అసెట్ వాల్యూను తగ్గిస్తూ ఉండాలి ఎగ్జాంపుల్ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కొన్నప్పుడు వచ్చేటువంటివి మిషనరీ బిల్డింగ్ లేకపోతే ల్యాండ్ ఇటువంటివన్నీ అన్నమాట రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో శాలరీ రెంట్ మైనర్ రిపేర్స్ కానివ్వండి లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్ ఇటువంటివన్నీ ఇక్కడ డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో హెవీ అడ్వర్టైజింగ్ కు స్పెండ్ చేసినాయి ఓకే ఇప్పుడు వచ్చేసి మనము క్యాపిటల్ రిసీట్స్ రెవెన్యూ రిసీట్స్ గురించి తెలుసుకుందాం రెవెన్యూ రిసీట్స్ గురించి చూసుకుందాం ఈ రెవెన్యూ రిసీట్స్ అంటే మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో సేల్స్ చేసినప్పుడు మనకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది అంటే డే టు డే సేల్స్ చేసినప్పుడల్లా మనకు బెనిఫిట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము ఎవరైతే రా మెటీరియల్ సప్లయర్ దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇస్తారు ఎట్లయితే మన దగ్గర కస్టమర్స్ కొన్నప్పుడు మనం వాళ్ళకు డిస్కౌంట్ ఇస్తే అది ఎక్స్పెండిచర్ మనం రా మెటీరియల్ సప్లయర్స్ దగ్గర కొన్నప్పుడు వాళ్ళు మనకి ఇచ్చే డిస్కౌంట్ అనేది మనకు ఇన్కమ్ అది బిజినెస్ కు ఇన్కమ్ అట్లనే మన దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్స్ కంపెనీ ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తే దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఇన్కమ్ అన్నమాట అవి మనం క్రెడిట్ సైడ్ చూపిస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఎందుకు ఇది రెవెన్యూ రిసీట్స్ మనకు రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఓకే ఈ ఫ్యూచర్స్ వచ్చేసి రికరింగ్ ఇది ఎవ్రీ టైం జరిగేటివి ఎగ్జాంపుల్ వచ్చేసి సేల్ ఆఫ్ గూడ్స్ ఇంట్రెస్ట్ రెంట్ ఫ్రమ్ సబ్లెంట్ అంటే మనకు పెద్ద ఫ్యాక్టరీ రోడ్ సైడ్ కొన్ని షాప్స్ ఉంటే ఆ షాప్స్ ని మనము వేరే వాళ్ళకు రెంట్ వచ్చాయి వాడనప్పుడు వేరే వాళ్ళకు ఆ బయట ఉన్న మెయిన్ రోడ్ కు అటాచ్ ఉన్న షట్టర్స్ ఉంటే అప్పుడు అవి మనకు రెంట్ వస్తుంది అంటే ఈ ఓన్ మన బిల్డింగ్ అనేది ఓన్ లేదా మనము లీజ్ కు తీసుకున్నాం ఆ లీజ్ కు తీసుకొని చిన్న చిన్న మనం వాడకుండా ఉన్న ఆ ఫ్రంట్ ఉన్న వాటిని రెంట్కి ఇస్తే ఆ దాని నుంచి వచ్చే ఇన్కమ్ ఏమో అది మనకు రిసీట్స్ అవుతుంది మనం ఒకవేళ ఫ్యాక్టరీ రెంట్కు తీసుకొని నడిపిస్తుంటే అదేమో మనకు ఎక్స్పెండిచర్ అయితే ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనము క్యాపిటల్ రిసీట్స్ చూసుకుందాం క్యాపిటల్ రిసీట్స్ అంటే ఇది మనకు ఎవ్రీ టైం
రెగ్యులర్ గా వచ్చేది కాదు, అంటే గూడ్స్ అమ్మినప్పుడు వచ్చేది కాకుండా మనం ఏదైతే బిజినెస్ లో అసెట్స్ ఉన్నాయో అటువంటివి అమ్మినప్పుడు, ఇదేదో ఒకసారి అమ్ముతాం. ఇప్పుడు ఒక మిషన్ మనము వాడుతా ఉన్నాం, ఆ వాడిన మిషన్ ని ఓల్డ్ అయిందని అమ్మేస్తే అది ఒకటేసారి జరుగుతుంది, రెగ్యులర్ గా ఉండదు. ఇంకా అటువంటి టైప్ చేసినప్పుడు వచ్చే రిసీట్స్ ను మనము క్యాపిటల్ రిసీట్స్ అంటాం. ఇంకొకటి నెక్స్ట్ ఏంటి, మన ఓనర్స్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ కూడా క్యాపిటల్. అది కూడా బిజినెస్ డెవలప్మెంట్ చేయాలి అనుకొని మధ్యలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది కూడా క్యాపిటల్ రిసీట్స్ అని మనము వాటి కింద ఎంట్రీ, క్యాపిటల్ రిసీట్స్ కింద ఎంట్రీ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు రెవెన్యూ అండ్ క్యాపిటల్ రిసీట్స్ కి డిఫరెన్సెస్ చూద్దాం. దాన్ని నేచర్ ఏంటి, రెవెన్యూ రిసీట్స్ అంటే రెగ్యులర్ గా వచ్చే ఇన్కమ్, అంటే సేల్స్ చేసినప్పుడు వచ్చే ఇన్కమ్, లేదా మనం రెంట్ ఎవరికన్నా మన ఫ్యాక్టరీలో ఒక పార్ట్ ఇచ్చినప్పుడు వస్తుంది అనుకున్నాం కదా, అటువంటి. క్యాపిటల్ అనేది నాన్ రికరింగ్, ఒకేషనల్ గా ఒకటేసారి జరుగుతుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఎట్లా జరుగుతుందంటే ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. ఎందుకు, రెవెన్యూ రిసీట్స్ ఇవి ఎవ్రీ టైం వస్తూ ఉంటాయి సేల్ చేసినప్పుడు, కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూపిస్తాం. అది ఎట్ సైడ్ చూపిస్తాం, ఇన్కమ్ సైడ్ చూపిస్తాం, క్రెడిట్ సైడ్. క్యాపిటల్ అనేది వచ్చేసి మనకు బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ లయబిలిటీ సైడ్ చూపిస్తా ఉంటాం అనమాట. ఇది రిసీట్స్ అనమాట. మనకు అసెట్స్ వచ్చినాయి చూపిస్తా ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సేల్స్ పైన వచ్చే రెవెన్యూ, ఇంట్రెస్ట్ అంటే మన డిపాజిట్స్ పైన వచ్చే ఇన్కమ్. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ ని సేల్ చేసినప్పుడు లేదా బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాం, అటువంటివన్నీ కూడా ఇక్కడ చూపిస్తాం. వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.